హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు అయితే ఘోర అవమానం ఎదురైంది. ఇది ఈయనకి చాలా విషాదమనే చెప్పుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనైతే కేటీఆర్ కి ఊహించిన ఎదురు దెబ్బ అయితే తగిలింది. అయితే ఆయనకి ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. అయితే సిరిసిల్లలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలోని ఆయన ఫోటో లేకుండానే కార్యక్రమాన్ని అయితే జరిపినట్లు తెలుస్తుంది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఫోటో లేకుండా ఓ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు అధికారులు. మొదట కేటీఆర్ ఫోటోతోనే ఆ ఫ్లెక్సీని తయారు చేశారు, కానీ తర్వాత తొలగించినట్లు తెలుస్తుంది. జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే కేటీఆర్ ఫోటోను ఉన్న ఫ్లెక్సీలు తీసేసి ఆ స్థానంలోని అధికారులు వేరే ఫ్లెక్సీలను పెట్టినట్లు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని అపెరల్ పార్క్ లోని టెక్స్పోర్ట్ యూనిట్ ను ఇవాళ తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అలాగే దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించేందుకు వచ్చారు. అయితే ముగ్గురు మంత్రులతో కార్యక్రమం అయితే జరుగుతున్న నేపథ్యంలో మొదట కేటీఆర్ ఫోటోను కూడా ప్రభుత్వ ఫ్లెక్సీల్లోని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలోని కేటీఆర్ ఫోటోను వేశారు. కానీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కేటీఆర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీల్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో అధికారులపై గులాబీ పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ వల్లే అపెరల్ పార్క్ ఏర్పాటు అయితే జరిగింది, అలాంటిది ఆయన ఫోటో తీసేస్తారా అంటూ నేతలైతే నిరసనలు తెలుపుతున్నారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడండి మీరే. సార్ జేడీ గారు ఎందుకు తీసేస్తున్నారు? ఫ్లెక్స్ ఎందుకు తీసేస్తున్నారు? ఎవరిది? జేడీ గారు చూసారు కదా ఫ్రెండ్స్, కేటీఆర్ అయితే ఇలా ఘోరంగా అవమానించారు అంటూ తమ కార్యకర్తలతో పాటు ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.